ఆయన తెలుగు సినిమాను కమర్షియల్ బాట పట్టించిన వేటగాడు. హీరోయిన్ల అందాలను మరింత అందంగా చూపించే పోటుగాడు. మాస్ అయినా, క్లాస్ అయినా, ఫ్యాంటసీ అయినా ఆయన టచ్ చేయని ఫార్మేట్ లేదు. ఆయనే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. జనరేషన్ గ్యాప్ అనే మాట ఎవరికైనా వర్తిస్తుందేమో కానీ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుకు మాత్రం అస్సలు వర్తించదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి కథానాయకులతో సినిమాలు చేసిన ఆయన అల్లు అర్జున్, నితిన్ లాంటి లేటెస్ట్ హీరోలతోనూ చిత్రాలను తెరకెక్కించిన ఘనత ఆయనది. తన ముందు, తనతో పాటు తన వెనక వచ్చిన దర్శకులంతా తెరమరుగవుతున్నా నేటికీ సినిమాలు తీస్తూ తనలో వాడి ఇంకా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. నిన్నటి తరం దర్శకులంతా కనుమరుగైపోతుంటే రాఘవేంద్రరావు మాత్రం ఇప్పటికీ కుర్ర దర్శకులతో పోటీ పడుతూ సినిమాలు తీస్తున్నారు. తాజాగా కింగ్ నాగార్జునతో మరోసారి భక్తుడి వేషం వేయించి నమో వెంకటేశాయ సినిమాని తీస్తున్నారు. ఈ మూవీ సెట్స్పై ఉండగానే తన తర్వాత సినిమా గురించి ప్రణాళికలు రెడీ చేస్తున్నారట. ఆయన మరో భారీ ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అదేంటంటే తన శిష్యుడు రాజమౌళి బాహుబలి లాంటి విజువల్ వండర్ తీయడంతో తాను కూడా అలాంటి అంశంతోనే సినిమా తీయాలని నిర్ణయించుకున్నారట. ఈ సినిమాలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ తీసుకోవాలని అనుకుంటున్నారట దర్శకేంద్రుడు. ఎందుకంటే నేటి తరంలో గ్రాంధికంతో కూడిన డైలాగులు పలకాలంటే ఎన్టీఆర్ తప్ప మరొకరి వల్ల సాధ్యం కాదు. అందుకే తన సినిమాకి ఎన్టీఆర్ అయితే బెటర్ అని రాఘవేంద్రరావు భావన. అది 2 ఏళ్ల తర్వాత మొదలయ్యే అవకాశాలున్నాయి. సాంకేతికత అంతగా అందుబాటులో లేని సమయంలోనే జగదేక వీరుడు, అతిలోక సుందరి లాంటి కళాఖండాన్ని తెరకెక్కించారు రాఘవేంద్రరావు. ఇక ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో ఆయన ఇంకెంత మంచి సినిమాని తీస్తారో ఊహించుకోవచ్చు. ఎన్టీఆర్తో చేయబోయే సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కనుందని, అదొక పౌరాణిక చిత్రం అయినా ఆశ్చర్యపోనవసరం లేదని ఫిలిం నగర్ మాట. మరి ఈ విషయంపై రాఘవేంద్రుడు ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే దర్శక ధీరుడు రాజమౌళి కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా ఎన్టీఆర్ తప్ప తన సినిమాకి ఎవరూ న్యాయం చేయలేరని, ఎన్టీఆర్ లేనిదే నా డ్రీమ్ లేదని జక్కన్న బహిరంగంగానే స్పష్టం చేశాడు. మరి ఈ గురు శిష్యుల్లో జూనియర్ ఎవరికి ఓటు వేస్తారో మరి.